అమూల్య కాలేజ్‌కి వెళ్తుంది. విశ్వ కాలేజ్‌లో ఒక దగ్గర నించొని అమూల్యతో మాట్లాడాలి. అయ్యో! పాపం ప్రేమ, ధీరజ్ ఇద్దరూ విడిపోయి చాలా బాధపడుతున్నారు. వాళ్ళని ఎలాగైనా కలపాలి. ఆ విషయం గురించి ఆహ్, అమూల్యతో మాట్లాడాలి ఈరోజు అని అమూల్య ఇంకా రాలేదేంటి అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అమూల్య లోపలికొస్తూ ఉంటుంది. అమూల్యని చూసి విశ్వక్ ఒక్కసారిగా అమూల్య దగ్గరికి వెళ్ళి, "అమూల్య, అమూల్య ఒక్క నిమిషం అమూల్య, ప్లీజ్ అమూల్య మాట్లాడాలి నీతో" అని అంటూ ఉంటే, "ఏయ్! బుద్ధి లేదా నీకు? వెళ్లిక్కడి నుంచి" అని అమూల్య చిరాకు పడుతూ ఉంటుంది. ఇంక వినిపించుకోకుండా అలా వెళ్తూ ఉంటే, "ప్లీజ్ అమూల్య ఒక్కసారి నేను చెప్పేది విను అమూల్య" అని విశ్వ బ్రతిమలాడడానికి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన సాగర్ విశ్వక్‌ని చూసి వీడేంటి ఇక్కడున్నాడు అని అనుకుంటూ చాలా కోపంగా సాగర్ విశ్వక్‌ని కొడుతూ ఉంటాడు పరిగెత్తుకుంటూ వచ్చి. "అన్నయ్య ఆగన్నయ్య, ఆగన్నయ్య" అని అమూల్య ఆపుతూ ఉంటుంది. "రేయ్ సాగర్ నేను చెప్పేది వినరా ప్లీజ్ రా ఆగరా" అని అంటూ ఉంటే, "అసలు నీకు బుద్ధి రాలేదారా? నువ్వు జైలుకి వెళ్ళినా కూడా నీ మీద కేసులు పెట్టినా కూడా నీకు అసలు బుద్ధి అనేది రాలేదా? అమూల్య నువ్వు తప్పు చేశావమ్మా. ఆ రోజు వీడిని కేసు విత్‌డ్రా చేసుకొని చాలా పెద్ద తప్పు చేశావు. చూడు వీడిప్పుడు ఏం చేస్తున్నాడో" అని సాగర్ ఇష్టం వచ్చినట్టుగా విశ్వక్‌ని కొడుతూ ఉంటాడు. "ప్లీజ్ ఆగరా, ఆగరా" అని విశ్వ ఆపుతూ ఉన్నా కూడా ఆగకుండా కొడుతూ ఉంటాడు. ఇంకా అమూల్య ఒక్కసారిగా "అన్నయ్య ఆగన్నయ్య" అని గట్టిగా అరిచి, "ప్లీజ్ అన్నయ్య ఆగు. ఇదివరకి మన ఇంట్లో ఉన్న గొడవలు సరిపోవా? మళ్ళీ ఇదంతా ఎందుకు" అని అమూల్య అంటూ ఉంటుంది. "లేదమ్మా వీడు నిన్నేమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు. వీడి సంగతి నేను తేలుస్తాను" అని సాగర్ చెప్పేసి అక్కడి నుంచి అమూల్యని పంపించేస్తాడు. ఇంకా విశ్వ కూడా "అది కాదు సాగర్ నేను చెప్పేది విను" అని అంటూ ఉన్నా కూడా సాగర్ ఛీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో! వీళ్ళకి నేను చెప్పేది ఎలా అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? అని విశ్వక్ అనుకుంటూ ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు.